అందరికీ నమస్కారం. తెలంగాణలో ఎలక్షన్లు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఏదో ఒకటి రెండు స్పెషల్ బస్సులు తప్ప మిగతా అన్నింటిలో కూడా ఉచిత ప్రయాణం, టికెట్ లేకుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. దాన్ని మహిళలంతా కూడా స్వాగతించారు. చాలామంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల మెట్రోకి రద్దీ కూడా తగ్గింది. తగ్గుతుంటే మెట్రో నష్టాల్లో వచ్చే పరిస్థితిలో కనపడుతుంది. ఇకపోతే ఈరోజు చూశాను, సోషల్ మీడియాలోనో పేపర్లోనో దేంట్లోనూ చూశాను, కొంతమంది జిల్లా పరిషత్ స్కూల్కి సంబంధించిన లేడీ టీచర్స్ వాళ్ళు మేము బస్సులో టికెట్ కొనుక్కునే వెళ్తాం, పేదవాళ్ళకి ఇచ్చి ఉచితాలు మాకొద్దు అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసి ఒక ఫోటో పెట్టారు. వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి అందరూ కూడా. అదేవిధంగా గతంలో నరేంద్ర మోడీ గారు గివ్ ఇట్ అప్ అని ఏదో ఒక స్కీమ్ పెట్టారు. సిలిండర్స్ మీద సబ్సిడీ వదిలేసుకోండి, సాగుబడి ఉన్నవాళ్ళు, కొద్ది గొప్ప ఆదాయ వనరులు ఉన్నవాళ్ళు, దాని ద్వారా పేదలకు ఎక్కువ మందికి సిలిండర్లు ఇవ్వడానికి వీలవుతుంది అని చెప్పి గ్యాస్ సిలిండర్ల కోసం ఇచ్చారు. చాలామంది దానికి స్పందించారు. కోట్ల మీదే చాలామంది సబ్సిడీని రద్దు చేసుకున్నారు. నేను కూడా సబ్సిడీ రద్దు చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో కానీ ముఖ్యంగా ప్రపంచ దేశాలు కూడా మనకు అనవసరం, భారతదేశంలో ప్రజాస్వామ్యం అనే మాట చాలా నిరుపయోగం అయిపోయింది. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద బూతు ఏంటయ్యా అంటే ప్రజాసేవ. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేటప్పటికి కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇలా ఈ రాజకీయ నాయకులు. కానీ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, పెన్షన్లు తీసుకుంటున్నారు, మెడికల్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యలకు వస్తే వాళ్ళ భార్యలు కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉపయోగించుకోవచ్చు. మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే నెలకు 5,000 10,000 ఏమి ఉండదు. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితమే నాకు తెలిసినప్పుడే నెలకు ₹1,00,000 మెడికల్ బిల్లు ఎమ్మెల్యేకి ఇచ్చేవారు. అలా 12 నెలలు చేయించుకుంటే ₹12,00,000 ఇస్తారు. వాళ్ళకి సాగుబడి లేని వాళ్ళు, పేదలు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఇదే కొంతమంది కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ రోజుకి కూడా చాలా నిరుపేదలుగా జీవించిన వాళ్ళు కమ్యూనిస్ట్ నాయకులు మన దగ్గర కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రజాసేవ చేస్తాం అని వచ్చి కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టేవాళ్ళు ప్రజాసేవ అనే మాట పచ్చిబూతండి. ఆ మాట ఉపయోగించొద్దు. ఎందుకంటే మీకు ఆ అట్మాస్ఫియర్, ఆ ప్రోటోకాల్, ఆ లైట్ కార్లు, ఆ ప్రజల మీ దగ్గరకు వచ్చి పడిగాపులు పడతాం, ఇటువంటి అన్నీ కూడా మీకు ఒక యమోదా హ్యూమన్ బీయింగ్ కింద ప్రవర్తించడానికి మీకు అధికారులు కానీ, చట్టం కానీ, లేకపోతే మీరు దోచుకుంటానికి కానీ, అంటే అందరూ దోచుకుంటారని కాదు, చాలామంది దోచుకుంటారు, ఉపయోగపడటానికి ఈ ప్రజాసేవ అనే ముసుగులో మీరు చేస్తారు. సరే, ఏదో చేస్తున్నారు, దాన్ని ఎవడో మార్చేంత శక్తివంతులు ఏం కాదు. కానీ కాకపోతే ఏంటంటే మొన్న ఎవరో తెలంగాణకు సంబంధించిన ఎంపీ గారు అనుకుంటాను, మొక్కలకి ఏదో ఛాలెంజ్ పెట్టాడు, గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పి. ఏదో ఒక్కొక్కడు ఒక మొక్క దిగుతాం, దానికి పెద్ద ఫోజ్ ఇస్తాం, ఒక ఫోటో దిగుతాం, పేపర్లో అది పబ్లిష్ చేస్తాం. అటువంటిది కాదండి. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ప్రతి ఒడు కూడా మీరు శాలరీ తీసుకోకుండా ₹1 శాలరీతో పనిచేయండి, ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే సాగుబడి లేని వాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు. కానీ సాగుబడి లేని వాళ్ళు ఆడి బతుకు తెరువు కోసం ఆడాడాలి తప్ప ప్రజాసేవ చేస్తానో, దేశాన్ని ఉద్ధరింటానంటే ఇది ఎక్కడ కరమండి. మోడీ గారు ఉన్నాడు, ఆయన బ్రహ్మచారి, ఆయనకి ఖర్చు ఉండదు, గిచ్చు ఉండదు, ఏమి ఉండదు. ఆయన సేవకుడుగానే ఎదిగి నాయకుడు అయ్యాడు. అట్లాగా ఎవరన్నా చేస్తున్నారో? పూర్వం ఎంతోమంది మహానుభావులు కొన్ని ₹100,00,00,000 ఈరోజు ఖరీదులో అయితే కొన్ని ₹100,00,00,000 విలువైన పొలాలు, పట్టులు అన్నీ కూడా దానం చేసి అతి నిరుపేద కింద జీవిస్తూ అప్పుడు వాళ్ళు ప్రజాసేవ కానీ వస్తే ప్రజలు హర్షించేవారు. ఈరోజు ప్రతి ఓడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే ప్రజాసేవ చేద్దాం అని మాట మాట్లాడతారు. ఆ మాట మాట్లాడకండి. ఆ మాట మాట్లాడాలంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎవరైనా సరే, వార్డు మెంబర్ కాడ నుంచి అత్యున్నత రాష్ట్రపతి వరకు మీరు నిజంగా ప్రజాసేవ చేద్దామని చెప్పి అనుకుంటే మీరు జీతభత్యాలు మానేయండి, మీ కార్లు ఉపయోగించుకోండి. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సంబంధమైన ప్రతిఫలాలు మీరు పొందకండి. మీ డబ్బులతో మీరు వైద్యం చేయించుకోండి. అట్లాగే మీరు ఎన్నికైన వెంటనే రాసివ్వండి, మేము ఎప్పుడు కూడా హాస్పిటల్ ఖర్చులు తీసుకోం, నేను చచ్చిపోయిన తర్వాత నా కుటుంబానికి పెన్షన్ అక్కర్లేదు, నా భార్యకి పెన్షన్ అక్కర్లేదు, లేకపోతే నా భర్తకి పెన్షన్ అక్కర్లేదు, ఈ విధంగా రాసి ఇచ్చేసి మీరు ప్రజాసేవ చేస్తామంటే ప్రజలు ఎవరైనా హర్షిస్తారు. కాకపోతే ఎందుకంటే ఇది ఎక్కడో చోట మొదలవ్వాలి కాబట్టి ఇది నేను ఈ వీడియో నాకు తెలుసున్న
మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారికి పంపుతాను, ఎంపీ గారికి పంపుతాను. అట్లాగే నాకు పరిచయం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ ఎంపీలకి కూడా పంపుతాను. దయచేసి మీరు కూడా వాళ్ళకి పంపించండి. మీకు డైరెక్ట్గా ఎమ్మెల్యేతో కానీ, ఎంపీతో కానీ పరిచయం లేకపోతే మీ నాయకుడు ఎవరో ఒకడు ఉంటాడు ఊళ్ళో. ప్రతి ఊళ్ళోని కూడా ఎమ్మెల్యే అనుచరులు ఉంటారు కాబట్టి వాళ్ళకిచ్చి ఎమ్మెల్యే గారికి చేరవేయమని, లేకపోతే వాళ్ళు దాని నెంబర్ తీసుకుని మీరే పంపించండి. తప్పేమీ లేదు. ఇది ఎంతమంది దీన్ని ఫాలో అవుతారో, ఎంతమంది దీన్ని అనుసరిస్తారో, ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారనేది మనం చూద్దాం. ఒక ప్రయోగం చేద్దాం. ఎందుకంటే సాగుబడి ఉన్నవాడు కూడా ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసేంత లగ్జరీ విల్లాసో, లగ్జరీ బంగ్లాసో వాళ్ళు ఎలాగ ఎన్నికయ్యారో లేదో వెంటనే కొత్త కార్లు మినిస్టర్లకి. ఇది ఎక్కడ దరిద్రం అంటే పాత ఈ ఓడరా? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. ఎవడో ఒకడు ఏదోటి పెట్టాలి కాబట్టి నేను ఈ వీడియో పెడతాను. దయచేసి మీరు ఎవరో కూడా దీన్ని అశ్రద్ధ చేయకుండా మీకు తోచిన విధంగా మీ నాయకుడికి, మీ ఎంపీకి కానీ, లేకపోతే మీ వార్డు మెంబర్కి కానీ, మీ జడ్పీటీసీకి కానీ, మీ ఎమ్మెల్యేకి కానీ ఏ ప్రజాప్రతినిధి మీకు అందుబాటులో ఉంటే ఆ ప్రజాప్రతినిధికి పంపించండి. అట్లాగే మీ స్థానిక ఎమ్మెల్యేకి, ఎంపీకి పంపించండి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ వీళ్ళ జీతాలకు ఇవన్నీ కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు కొంతమంది తీసుకోవట్లేదు. వాళ్ళు ఉద్దేశించి కాదు, వాళ్ళ రూపాయికి శాలరీకి పనిచేస్తామని చెప్పి అంటున్నారు. అది మంచిదే. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు అందరూ కూడా ప్రజాప్రతినిధికి చేరేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రామోహన్ రావు. జై హింద్. నమస్తే.